అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు మరొక తరుణాన్ని నాకు అనుగ్రహించాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. యేసయ్యకు ఎంతమంది శిష్యులో మీకు తెలుసా? యేసు ప్రభువుకు ప్రారంభంలో ఎంతమంది శిష్యులు? 12 మందా లేదా 82 మందా? వాక్యంలో చూద్దాం. సాధారణంగా ప్రభువుకు 12 మంది శిష్యులే అని అనుకుంటాం, కానీ 12 మందే కాదు. ఈ విషయం గురించి బైబిల్లో 2 సందర్భాల్లో వ్రాయబడి ఉన్నది. మొదటిది యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనంలో ఆయన శిష్యులలో అనేకులు అని వ్రాయబడి ఉన్నది. అనగా చాలామంది యేసు ప్రభు శిష్యులుగా ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. ఇంకొక సందర్భంలో లూకాసు వార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఆ 70 మంది శిష్యులు అని వ్రాయబడి ఉన్నది. ఇక్కడ ఎంతమంది వ్రాయబడి ఉన్నది? 70 మంది అని వ్రాయబడి ఉన్నది. ప్రారంభంలో 70 మంది ఇతర శిష్యులు మరియు 12 మంది ప్రభు ఎన్నుకున్న శిష్యులు. అందరినీ కలిపితే 70 + 12 = 82, అనగా 82 మంది అని అర్థమిస్తుంది. ఆ మొత్తంలో ఎంతమంది విడిపోయారు, ఎంతమంది వెంబడించారు? దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.